ఆల్రెడీ మనము ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్, స్లీవ్స్, నెక్ ఫ్యూజింగ్స్ కట్ చేస్తాము. ఇప్పుడు ఫినిష్ చేసుకున్నాం. ఇది మనం ప్లేస్మెంట్ ఎలా పెట్టి మనం స్టిచ్ చేద్దామో చూద్దాం. ఓకేనా? ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ ఈ ఫ్యూజింగ్ ఏదైతే ఉందో మనము ఇది రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తాం. ఇదేమో రైట్ సైడ్కి రైట్ సైడ్ ప్లేస్ చేయాలి. ఫస్ట్ ఈ మిడిల్లో ఒక నాచ్ ఇవ్వాలి. ఆన్ ఫోల్డ్ కదా ఇది, ఇక్కడ ఒక నాచ్ ఇస్తాము. ఇక్కడ కూడా ఒకటి నాచ్. ఈ నాచ్ ఈక్వల్గా ఉండాలి. మనం ఇక్కడ ఫ్యూజింగ్ కూడా కట్ చేసుకున్నాక ఇక్కడ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? బాల్ పిన్స్ ప్లేస్ చేసుకోండి. ఈ నాచ్ మళ్ళీ మ్యాచ్ అవ్వాలి. ఫ్యూజింగ్కి మీద స్టిచ్ చేయొద్దు, ఫ్యూజింగ్కి పక్కన స్టిచ్ చేయాలి. అర్థమవుతుందా? ఫ్యూజింగ్కి పక్కన, ఫ్యూజింగ్ మీద స్టిచ్ చేయం మనం. పాయింట్స్ వచ్చినప్పుడు మనం నీడిలో కిందికే పెట్టి మన ఫూట్ని మీదికి లేపి ఫ్యాబ్రిక్ని మూవ్ చేసుకుంటాం. అప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. అక్కడ ఫ్యూజింగ్ దగ్గర మనం నెక్ టోటల్గా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఉంచేసి దాని పక్క నుంచి కట్ చేసుకోవాలి. మన నెక్ షేప్ ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా 1/4 ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసుకుంటాం. ఆ షేప్ లో నెక్ ఫినిషింగ్ అంటారు దీన్ని. ఓకేనా? నాచెస్ కంపల్సరీ ఇవ్వాలి. నాచెస్ ఇస్తేనే మన నెక్ పల్టీ అవుతుంది. ఫోల్డింగ్స్ ఏం రావు, రింకిల్స్ కూడా ఏం రావు.